హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ చూసేది మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. కార్డ్స్ మీద కాదు ఫోకస్ చేసేది. వచ్చే ఎనర్జీస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఒకవేళ అట్‌లీస్ట్ 30-40% కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాదు అనుకోని వీడియో స్కిప్ చేసేయొచ్చు. ఓకే. అండ్ అన్ని రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో, ఈ పర్సన్ మీకు కాంటాక్ట్‌లో ఉన్నా అండ్ నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుంది. ఇది మీ ముందుకు వచ్చింది అంటే, దీంట్లో ఉన్న ఎంతో కొంత అయితే తప్పకుండా రెజొనేట్ అవుతుంది మీకు. రెజొనేట్ అవ్వకుండా అయితే ఉండదు. సో, కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. మేబీ అది మీ లవ్డ్ వన్స్ అయ్యుండొచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, ఆర్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు. సో, ఇంకా ఎవరైనా అవ్వచ్చు. సో, మీరు ఎవరి గురించి ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్, ఆ పర్సన్ మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళందరికీ కూడా ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఎనర్జీస్ అనేది కూడా రీడింగ్‌కి కనెక్ట్ అవుతుంది కాబట్టి, సో, మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు. అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. యాక్చువల్లీ నాకు వీడియో చేయడానికి కుదరలేదు. హాస్పిటల్‌కి వెళ్ళాము బాబుకి చెకప్ కోసం. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. నిన్న నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, మీలో ఎవరికైనా పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో మాట్లాడి కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత, కొన్ని మంత్స్ గ్యాప్ వచ్చిన తర్వాత, కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడుతున్నారు. సో, మళ్ళీ వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు? సో, మీకు వాళ్ళకి రీయూనియన్ అవుతుందా? సో, మిమ్మల్ని వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నారా? సో, ఇట్లా లవ్ రీడింగ్ కానీ, మ్యారేజ్ పరంగా కానీ, అండ్ హెల్త్ వైజ్ కానీ, అండ్ కెరియర్ వైజ్ కానీ, అండ్ మనీ వైజ్ కానీ, సో, మీకు దేని పరంగా పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్‌కి మాత్రమే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి.
యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్. సో వాళ్ళు మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. అట్రాక్షన్ చాలా ఉంది. సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీరంటే అట్రాక్షన్ ఉంది. సో మీరు కావాలి అనిపిస్తుంది మీ పర్సన్కి. మేబీ ఇప్పటివరకు మీ పర్సన్ ఏంటంటే మీ నుంచి దూరంగా ఉంటూ తన కంఫర్ట్ జోన్లో ఉంటున్నారేమో. కానీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే మీరంటే అట్రాక్షన్ కానీ, మీరంటే ఆ ఇష్టం కానీ, ఆ ప్యాషన్ కానీ ఎక్కువైంది. సో అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా చూడండి, 4 ఆఫ్ కప్స్. సో వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ తలుచుకొని వీళ్ళు చాలా సాడ్గా ఉన్నారు. చాలా చాలా బాధపడుతున్నారు. సో ఎందుకు నేను దూరం అయ్యాను, ఎందుకు నేను ఆవేశపడి నేను తనని దూరం చేసుకున్నాను, ఎందుకు నేను అంత పెద్ద మిస్టేక్ చేశాను అని రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు రోజు రోజుకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని కావాలి అని అనిపించేంత క్రేవింగ్ ఉంది ఇప్పుడే మీ పర్సన్కి. మేబీ పాస్ట్లో నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మీ నుంచి దూరం అయ్యారో ఏమో. కానీ ఇప్పుడైతే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ఏంటి, మీరంటే ఇప్పుడు చాలా ప్యాషన్ ఉంది. సో నేను నైట్ కూడా మిమ్మల్ని చాలా డెస్పరేట్గా మీ గురించి ఆలోచించారు. మీరుంటే బాగుండేది, మీతో కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండేది, మీరు తనని అండర్స్టాండ్ చేసుకుంటే బాగుండేది. సో మళ్ళీ మీ ఇద్దరు కలిసి పాస్ట్లో ఎట్లా ఉన్నారో మళ్ళీ అట్లా ఉంటే బాగుంటుంది అని మీ పర్సన్కి అనిపించింది. ఓకే. సో హెరోఫాంట్. ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనిపిస్తుంది. అంటే ప్యాషన్ ఉంది కదా అని లైక్ ఇప్పుడు ఉండేసి అది నెక్స్ట్ పోయేది అట్లా ఏం కాదు. ఈ పర్సన్కి మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఉంది. అండ్ ఎవరైతే ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలని అయితే ఉంది, మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అయితే ఈ పర్సన్కి ఉంది. సో గైడెన్స్ కూడా తీసుకుంటున్నారు నాకు తెలిసి. మీతో మళ్ళీ ఎట్లా మాట్లాడాలి అని కానీ, ఏం మాట్లాడితే మళ్ళీ మీరు తనని యాక్సెప్ట్ చేస్తారు అని కానీ, సో ఎట్లా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని కానీ, ఎలా మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అని కానీ. బికాజ్ వాళ్ళు ఇక్కడ మీరంటే ఇంట్రెస్ట్ మాత్రం వాళ్ళకి తగ్గట్లేదు. మీరంటే ప్యాషన్ ఉంది కాబట్టి మేబీ మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. మీరంటే ప్యాషన్ ఉంది, మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటున్నారు. మేబీ ఏదో పాస్ట్లో ఏంటంటే తన ఫీలింగ్స్ మీదే తనకి క్లారిటీ లేదేమో. మేబీ పాస్ట్లో ఉన్నంత మేబీ మిడిల్లో ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి అయితే మీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది, మీకు ప్రపోజ్ చేయాలని ఉంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. మీరు అడిగే కమిట్మెంట్ కూడా ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళకి మళ్ళీ ఇంకొక సెకండ్ ఛాన్స్ మీరు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకొక సెకండ్ ఛాన్స్ మీరు ఇస్తే ఈసారి మిమ్మల్ని ఎట్లాగైనా దూరం చేసుకోను, నాకు ఇంకొక అవకాశం వస్తే తనని నేను ఎప్పటికీ దూరం చేసుకోను, నాతో మేమిద్దరం కలిసి లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్తాను అనిపిస్తుంది. ఒకవేళ మేబీ ఈ పర్సన్కి మీకు కూడా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. చూసే వాళ్ళలో కొంతమందికి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ పర్సన్తో మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఈ పర్సన్ మళ్ళీ మీతో స్టెబిలిటీ ఇస్తానని కానీ,
ఈసారి జాగ్రత్తగా చూసుకుంటాను అని కానీ చెప్పాలి అనుకుంటున్నారు. మీరు తనకి దొరికిన అదృష్టం అనుకుంటున్నారు. సో ఏ నెగిటివిటీ వల్ల నేను నిన్ను దూరం చేసుకున్నానో, ఏ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కానీ, ఏ నెగెటివ్ థాట్స్ వల్ల నేను నిన్ను దూరం చేసుకున్నానో, బట్ ఇంకొక అవకాశం వస్తే ఈసారి నేను మళ్ళీ అట్లా జరగకుండా చూసుకుంటాను అని చెప్తున్నారు మీ పర్సన్. ఇదంతా నేను నైట్ ఆలోచించారు మీ పర్సన్. సెవెన్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్లో అట్ ప్రజెంట్ ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఎఫర్ట్ పెడితే ఈ రిలేషన్ గ్రో అవుతుంది. సో నేను ఎఫర్ట్ పెట్టకపోవడం వల్లే ఇది ఇంతవరకు, నేను ఏం యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఇది ఇంతవరకు గ్రో అవ్వలేదు. మా రిలేషన్ ఇక్కడితోనే ఆగిపోయింది. నేను కనుక ఎఫర్ట్స్ పెడితే, నేను కనుక ముందుకెళ్ళి నాకు నువ్వు కావాలి అని నేను చెప్తే ఈ రిలేషన్ గ్రో అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ మీ పర్సన్లో వచ్చింది. కాబట్టి 2 ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా మేబీ ఈ పర్సన్ మీ విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉండొచ్చు. సో మీరేమన్నా ఎఫర్ట్స్ పెడతారేమో, మీరేమన్నా వచ్చి తనతో మాట్లాడతారేమో, మీరేమన్నా తనకు వచ్చి సారీ చెప్తారేమో, మీరేమన్నా ఇనిషియేట్ తీసుకుంటారేమో అని ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే చూస్తూ వెయిట్ చేశారు. సో ఇక్కడ వెయిట్ చేయడం వల్ల తనకి యూజ్ ఏం లేదు, తను బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు తను ఎట్లాగైనా సరే ఈ రిలేషన్లో మీకోసం యాక్షన్ తీసుకోవడానికి వెయిట్ చేసి ఈ పర్సన్ అలసిపోయి ఉన్నారు. కాబట్టి మేబీ తను ఎఫర్ట్స్ పెడితే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే దానికి వచ్చేసారు వాళ్ళు. కింగ్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీరంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. నిన్న నైట్ కూడా ఎట్లా ఎఫర్ట్ పెట్టినా మేబీ మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారేమో అన్న భయం కూడా వీళ్ళలో ఉంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే నిన్న నైట్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. మీరంటే చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్కి, చాలా ప్రేమ ఉంది, చాలా ఎమోషన్స్ ఉంది. బట్ ఏంటంటే ఒకవేళ ఈ పర్సన్ మీతో మాట్లాడుతున్నా కానీ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్నట్టుగా ఓపెన్ అప్ అయ్యి చూపించట్లేదు. ఎందుకు అంటే మీరేమన్నా ఓపెన్ అప్ అవుతారేమో, మీరేమన్నా ప్రేమ చూపిస్తారేమో, మీ సైడ్ నుంచి ఏమన్నా వస్తే మాట్లాడవచ్చు అన్న టైప్లో ఈ పర్సన్ ఉన్నారు. బట్ మేబీ ఒకవేళ నిన్న నైట్ మీరు ఈ పర్సన్తో మాట్లాడినా కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మీ మీద అట్రాక్షన్ ఉన్నా, మీతో ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ కలిసి ఉండాలన్నా, ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని వాళ్ళకి అనిపించినా సరే, కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ ఎందుకో మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో మేబీ ఈ పర్సన్ ఏంటంటే సమ్ అదర్ పర్సన్ వల్ల మీ మైండ్ ఎవరైనా వాష్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ గురించి నెగిటివ్గా చెప్పి, అండ్ ఆ పర్సన్ మైండ్ ఎవరైనా వాష్ చేసి ఉండొచ్చు మీ గురించి నెగిటివ్గా చెప్పి. కాబట్టి ఈ పర్సన్కి మీరంటే ఎమోషన్స్ ఉన్నా, ప్రేమ ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారే తప్ప ఓపెన్ అప్ అయ్యి ఏం మాట్లాడట్లేదు. సో మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ, సో మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో, వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటున్నారేమో, తను ఎందుకు బయటపడి ఎక్స్ప్రెస్ చేసి చులకన అయిపోవడం అని ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు కూడా సేమ్ అదే ఆలోచిస్తున్నారు. లైక్ తన లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో, ఇదంతా నేను ఇష్టపడ్డమేమో, నా భ్రమేమో, తన మీద ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ నా భ్రమేమో. సో తను హ్యాపీగా ఉన్నారేమో, నేను లేకపోయినా తను బాగానే ఉంటున్నారేమో, బాగానే ఉంటుందేమో. సో జెండర్ అనమాట చూసుకోండి.
ఇక్కడ నేనే అనవసరంగా తన విషయంలో ఇంకా ఫీలింగ్స్ పెంచుకొని, ఉంచుకొని తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ ఇక్కడ మీకు కూడా ఉంది. బట్ ఇద్దరూ ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. అది నిజం. అండ్ మీ పర్సన్ ఏంటంటే లైక్ నిన్న నైట్ ఎలా ఫీల్ అయ్యారు అంటే, సో మీకు తనకి మధ్య పాస్ట్ మెమరీస్ అనేవి అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. చాలా చాలా బాధపడ్డారు. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉంది, ప్యాషన్ ఉంది. అండ్ మీ మెమరీస్ గుర్తు చేసుకొని కూడా ఈ పర్సన్ నిన్న నైట్ చాలా ఏడిచారు. మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. సో చూడండి, ఏస్ ఆఫ్ వాండ్స్. వీళ్ళకి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి. దానికోసమే కింగ్ ఆఫ్ కప్స్. ఇంత ఎమోషనల్ అవుతున్నారు. మేబీ అది ఆ పర్సన్‌కి కూడా తెలీదు. మీతో న్యూ బిగినింగ్స్ కోసమే వీళ్ళు ఇంత ఎమోషనల్ అవుతున్నారు. ఇంత ఆలోచిస్తున్నారు మీకోసం అనేది ఆ పర్సన్‌కి తెలుసో తెలీదో ఐ డోంట్ నో. బట్ ఇక్కడ ఏంటంటే మీతో మళ్ళీ ఈ పర్సన్ మాట్లాడాలి. మళ్ళీ న్యూ స్టార్ట్ చేయాలి. మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే థాట్ ఈ పర్సన్‌కి ఉంది. ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అయ్యి తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ మీకు ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తానా అనే టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మీతో కలిసి ఎప్పుడు హ్యాపీగా ఉంటారా? ఎప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ పాస్ట్‌లో ఉన్నట్టు ఉంటుందా అని చెప్పి ఆ టైం కోసం ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఉండొచ్చు. ఇచ్చి కూడా ఉండొచ్చు. నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని. అదే లైఫ్ లాంగ్ ఫ్రెండ్‌షిప్ కావచ్చు, లైఫ్ లాంగ్ రిలేషన్‌షిప్ కావచ్చు, ఎలాంటి ఇదైనా కావచ్చు. మేబీ ఈ పర్సన్ మీకు ఆ ట్రస్ట్ ఇచ్చి ఉండొచ్చు. ఆ కమిట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. సో ఇంకా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. స్టార్. సో మళ్ళీ ఇంకా వీళ్ళకి హోప్ అయితే ఉంది. ఏదో ఒక రోజు మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ మళ్ళీ ఒక్కటవుతుంది. మళ్ళీ మీ ఇద్దరి మధ్య సెట్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే స్పిరిచువల్‌గా కూడా అవేకనింగ్ అవుతున్నారు. అండ్ గాడ్‌ని కూడా ఎక్కువ ప్రే చేస్తున్నారు. దేవుడా మళ్ళీ మా ఇద్దరిని కలుపు. మేమిద్దరం ఎప్పటికీ సంతోషంగా ఉండేలాగా నువ్వే చూసుకోవాలి. సో మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌లో మళ్ళీ బ్యాలెన్స్ కావాలి. మళ్ళీ మీతో కలిసి కంటిన్యూ చేయాలి అని గాడ్‌కి కూడా మీ పర్సన్ ప్రే చేస్తున్నారు. సో 8 ఆఫ్ వాండ్స్. ఎందుకు గాడ్‌కి ప్రే చేస్తున్నారు? కమ్యూనికేషన్ కోసం. మీ ఇద్దరి మధ్య కాల్ కానీ, మెసేజ్ కానీ ఇది కమ్యూనికేషన్ కోసం మీతో మాట్లాడాలనిపిస్తుంది. కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేస్తారో లేదో, ఎలా ఆన్సర్ చేస్తారో తెలీదు. సో మేబీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండుండొచ్చు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో మళ్ళీ మాట్లాడడం కోసం, మీతో మళ్ళీ మాట్లాడే ఛాన్స్ కోసం, లేకపోతే మీ నుంచి కాల్ రావాలి అని కూడా ఇక్కడ ఈ పర్సన్ ప్రే చేస్తున్నారు. ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నేను అందరికీ మిక్స్ అయ్యేలాగా చెప్తున్నాను. సో మీకు ఏ పాయింటర్ కనెక్ట్ అవుతుందో అదే తీసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి సో మీరు మీకు తనకి మధ్య మళ్ళీ మాటలు కలవాలి. సో తను మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీతో పాస్ట్‌లో గంటలు గంటలు ఎట్లా మాట్లాడారో, మీ ఇద్దరికి మధ్య పాస్ట్‌లో కమ్యూనికేషన్ ఎంత బాగుండేదో,
తనతో మాట్లాడకుండా మీరు ఉండలేకపోయేవాళ్ళు, మీతో మాట్లాడకుండా తను ఉండలేకపోయేవాళ్ళు. సో, ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే వచ్చిందో అది అంతా పోవాలి అని చెప్పేసి యూనివర్స్‌కి కానీ, గాడ్‌కి కానీ, సో, వాళ్ళు ఏ గాడ్‌ని ప్రే చేస్తే ఆ గాడ్‌కి ప్రే చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ రావాలి. కమ్యూనికేషన్ బావుండాలి అని. సో, 4 ఆఫ్ కప్స్ మళ్ళీ వచ్చింది చూసారా? ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారండి. మెయిన్‌గా అది. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారేమో. బికాజ్ ఆఫ్ కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ వల్ల కానీ, మీ లవ్ వద్దు అని కానీ, తన దగ్గర ఉన్నది చాలు అని కానీ, ఇట్లా మిమ్మల్ని ఏమైనా మిస్ చేసుకున్నారేమో. మీ లవ్‌ని మిస్ అవుతున్నారు వీళ్ళు. మేబీ ఇక్కడ ఏంటంటే సో, మీరిద్దరూ అండర్‌స్టాండింగ్‌తో మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. లేకపోతే ఆహ్, కొంతమంది మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం వల్ల మీరు వద్దు అనుకోని దూరం అయిపోయి ఉండొచ్చు. వద్దనుకోని మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు అంటే నిన్న నైట్ చాలా ఏడ్చారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. సో, కింగ్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్. ఎందుకు కింగ్ ఆఫ్ కప్స్ ఫీల్ అయ్యారు? మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే. వాళ్ళు మీ విషయంలో చేసిన దానికి ఇక్కడ మీ పర్సన్‌కి రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. చాలా సాడ్‌గా కూడా ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీ మెమరీస్ అనేది మీ పర్సన్‌ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. 9 ఆఫ్ కప్స్. సో, మీరుంటేనే వీళ్ళు చాలా హ్యాపీగానో, మీరు మాట్లాడితేనే చాలా హ్యాపీగానో ఈ పర్సన్ ఫీల్ అవుతారు. సో, మీరే తనకి ఒక వైఫ్ మెటీరియల్ కానీ, హస్బెండ్ కానీ, సో, మీతో ఉంటే, మీరు తనతో ఉంటే అట్‌లీస్ట్ వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఐ ఫీల్ ప్రౌడ్ అని గర్వంగా కూడా ఫీల్ అవుతారు. సో, ఎంతమంది ఉన్నా సరే ఈ పర్సన్‌కి తన చుట్టూతా మీరు లేని ఆ లోటనేది డెఫినెట్‌లీ ఈ పర్సన్ ఫీల్ అవుతారు. మీరుంటేనే వీళ్ళ లైఫ్‌లో వీళ్ళకి హ్యాపీనెస్ కానీ, ఎంజాయ్‌మెంట్ కానీ, అది ఎమోషనల్లీ కానీ, లేకపోతే ఎట్లాగైనా సరే మీరుంటేనే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారనే ఫీలింగ్ ఉంది. మీరే తనకి ప్రాపర్ కౌంటర్ పార్ట్నర్. అది ఫ్రెండ్‌షిప్ అయినా సరే, రిలేషన్‌షిప్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ సిట్యుయేషన్ అయినా సరే. సో, ఏ సిట్యుయేషన్ ఉన్నా సరే మీరు తనని చాలా హ్యాపీగా చూసుకుంటారు. ఆల్వేస్ అవైలబుల్‌గా ఉంటూ తను చాలా హ్యాపీగా చూసుకుంటారు. కానీ ఇప్పుడు తనకి మీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, మీ అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు లేరు. అది మిస్ అవుతున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది వాళ్ళకి తెలియట్లేదేమో. మీరు కంప్లీట్‌లీ క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారేమో ఈ పర్సన్ నుంచి. అందుకే వాళ్ళేంటంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతోంది? మీ లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చారా? ఇంకెవరితో అయినా మీరు మాట్లాడుతున్నారా? ఇంకెవరైనా మీతో ఫ్రెండ్‌షిప్ చేసినా, ఇంకెవరైనా మీతో మాట్లాడినా అది వాళ్ళు చూసి తట్టుకోలేరు. పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. మేబీ అది మీ పేరెంట్స్ అయినా, లేకపోతే మీ లైఫ్‌లో ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయ్యి ఉంటే మేబీ మీ వైఫ్ కానీ, ఎవరు మీతో క్లోజ్‌గా ఉన్నా సరే
అది వాళ్ళు చూసి తట్టుకోలేరనమాట. చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. లైక్ నా పర్సన్ నాకు మాత్రమే సొంతం అనుకునేంత ఓవర్ పొసెసివ్‌నెస్ కానీ, ఓవర్ జెలసీ కానీ ఇదంతా ఫీల్ అయ్యారు నిన్న నైట్. నాకు కదా చెప్పాలి. నాతో కదా మాట్లాడాలి. తను ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా నాకే కదా చెప్పాలి. నాకు చెప్పకుండా ఎట్లా చేస్తారు? కంప్లీట్‌లీ మీరు తనకి తన ఓన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో, నైట్ ఆఫ్ వాన్స్ ఎప్పటినుంచైతే మీరు ఈ పర్సన్‌కి క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారో, అప్పుడు ఈ పర్సన్‌కి మీ మీద చాలా కోపం వస్తుంది. ఓకే. మీరు తనకి చెప్పకుండా ఏదైనా చేస్తే, ఎవరితో అయినా మాట్లాడినా, ఏమన్నా చేసినా, మేబీ మీరు మీరు తనని దూరం పెట్టినా, మీరు తనని బ్లాక్ చేసినా, ఇక్కడ ఈ పర్సన్‌కి చాలా కోపం వస్తుంది. చాలా అగ్రెషన్ అయిపోతారు. మూడ్ ఫ్లక్చుయేషన్స్. ఏంటి నేను అనుకుంటే వీళ్ళు నాకు కాకుండా, నాకు చెప్పకుండా ఎట్లా చేస్తారు అనే కోపం వస్తుంది. కోపం వచ్చింది కూడా. మేబీ మనీ విషయంలో కూడా మీరేమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా, మీరేమన్నా దాచిపెట్టినా, మనీ విషయం కానీ, ప్రాపర్టీస్ విషయం కానీ మీరేమన్నా చెప్పకపోయినా, దాచిపెట్టినా, ఓకే. వాళ్ళు అడిగినప్పుడు మీ దగ్గర ఉండి కూడా అది లేదు అని చెప్పినా, వాళ్ళకి కోపం వస్తుంది. మీ దగ్గర ఉన్నాయి అన్న విషయం వాళ్ళకి తెలుసు. కావాలనే మీరు లేదు అని చెప్తున్నారని కూడా వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళకి కోపం వస్తుంది మీరంటే. మేబీ ఉంచుకొని కూడా నీ దగ్గర ఉండి కూడా నన్నెందుకు అడుగుతున్నావు అనే కోపం కూడా అవ్వచ్చు. ఉండి కూడా నన్నెందుకు అడుగుతున్నావు అనైనా అవ్వచ్చు. ఉండి కూడా నాకెందుకు ఇవ్వట్లేదు అనైనా అవ్వచ్చు. సో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ పర్సన్ అనేది మీ నుంచి దూరం అయిన తర్వాత తన కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. తన బ్యాడ్ టైము, బ్యాడ్ లక్ అనేది చాలా ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ మీరు తన పక్కన ఉంటే తనకి అదృష్టం, లక్ కలిసొస్తుంది. సో, ఇప్పుడు మీరు తనకి క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు కాబట్టి, మీరు తనకి దూరంగా ఉంటున్నారు కాబట్టి, తనేంటంటే అన్నీ బ్యాడ్ సిట్యుయేషన్స్, బ్యాడ్ టైము, బ్యాడ్ లక్, మేబీ జాబ్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, ఇవన్నీ సిట్యుయేషన్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. మేబీ అనుకున్నది జరగకపోవడం కావచ్చు. తను ఏమనుకున్నా సరే దాంట్లో డిలే అవుతూ, లేట్ అవుతూ ఉండుండొచ్చు. సో, ఇదంతా మిమ్మల్ని మిస్ చేసుకోవడం వల్లే ఇదంతా జరుగుతోంది అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ మళ్ళీ మీరు తన వైపు ఉంటే డెఫినెట్లీ తన లక్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ 9 ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ మీరు తన లైఫ్‌లోకి వస్తారు? ఎప్పుడు వాళ్ళ లక్ చేంజ్ అవుతుంది? ఎప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు? ఎప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటుంది? వెయిట్ చేస్తున్నారు. సో, చూద్దాము ఇంకా మీ పర్సన్ నుంచి ఐ వాంట్ యూ, నాకు నువ్వు కావాలి అంటున్నారు.
ఇక్కడ ఆల్రెడీ అదే చెప్పాను. దాని మీనింగే అది. నాకు నువ్వు కావాలి. ఎట్లాగైనా సరే నాకు నువ్వు కావాలి. నేను నిన్ను వదులుకోలేను. ఐ హైడ్ హూ ఐమ్ రియల్లీ ఫ్రమ్ యూ. సో తను అసలు ఎవరు, ఏంటి, తన ఒరిజినాలిటీ ఏంటి, తన ఇన్నర్ ఏంటి, ఇన్ ద సెన్స్ మేబీ లోపల ఒక పర్సన్ లాగా ఉండొచ్చు, లేకపోతే బయటికి ఇంకొకలాగా ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ బయటికి రూడ్గా ఉంటున్నారంటే లోపల మంచి వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఇన్నర్ నుంచి మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే బయటికి మంచిగా కనిపిస్తున్నారా, లోపల ఇన్నర్గా వాళ్ళు చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు. సో ఐ హైడ్ హూ ఐఎమ్ రియల్లీ ఫ్రమ్ యూ. నేను నీకు నా ఐడెంటిటీని నేను నీ నుంచి దాచిపెట్టాను. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. సో కింగ్ ఆఫ్ కప్స్కి మీనింగ్ అదే. అన్కండిషనల్లీ మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ ఎల్స్. సో అందరిలాగా మీరు ఏదో జస్ట్ అలా దూరం నుంచి కాదు, తనకి చాలా దగ్గరయ్యారు. తనని బాగా అర్థం చేసుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. అందరూ ఏడవకు, అలా ఉండకు, ఇలా ఉండకు అట్లా బయట నుంచి చెప్పేసి వెళ్ళిపోయారు. మీరు తనకి అట్లా కాదు, తన కష్టంలోనూ సుఖంలోనూ మంచిలోనూ చెడ్డలోనూ తనకి తోడుగా నిలబడ్డారు. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. నీకు తెలీదు, నేను దూరం చేసుకోవడానికి, నీకు దూరంగా ఉండడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలీదు. నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలీదు అని చెప్తున్నారు. ఐ రీప్లే అవర్ కాన్వర్జేషన్స్ ఓవర్ అండ్ ఓవర్. సో మీకు ఈ పర్సన్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్, మాట్లాడుకున్నవి, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా స్పెండ్ చేసి ఉండొచ్చు, నెగిటివ్గా అయి ఉండొచ్చు, మళ్ళీ ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నా అంటున్నారు. ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్. మేబీ మీరు ఈ పర్సన్ని ఫ్రెండ్ జోన్లో ఉంచి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్కి ఏంటంటే దానికన్నా ఎక్కువగా మీతో ఉండాలని ఉంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. ఓకే, తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.